హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 79 అయితే అందరు స్వాగతం. డేట్ చూసుకుంటే అక్టోబర్ 26, 2024. ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో చాలా రోజుల నుంచి టెక్ న్యూస్లు అయితే చేయట్లేదు, కొన్ని రీజన్స్ వల్ల. ఇక నుంచి మన ఛానల్లో టెక్ న్యూస్లు అయితే డైలీగా అయితే వస్తూనే ఉంటాయి. ఆ టెక్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న అప్డేట్ ఉన్నా మీకైతే ఎప్పటికప్పుడు టెక్ న్యూస్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, అలాగే టెక్ న్యూస్ వీడియోస్ కానీ, టెక్ రిలేటెడ్ వీడియోస్ కానీ వీడియోస్ అయితే వస్తుంటాయి. వీటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇవైతే మనం వీటిని చేయాలంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. నచ్చకపోతే అవసరం లేదు. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఒకవేళ నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తేనే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి iOS 18.2 బీటా అయితే వీళ్ళైతే రోల్ అవుట్ చేశారు. ఇందులో మనకి ఐఫోన్స్ లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. మనకి ఇప్పటి వరకు ఐఫోన్స్ లో మనం కెమెరా యాప్ ని కానీ, అలాగే మెసేజ్ యాప్ ని కానీ డిఫాల్ట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసే యాప్స్ ని మనం డిఫాల్ట్ గా యూజ్ చేసేవాళ్ళం. వేరే థర్డ్ పార్టీ కెమెరా యాప్ కానీ, మెసేజ్ యాప్ కానీ మనం డిఫాల్ట్ గా సెట్ చేసుకోవాలంటే కుదిరేది కాదు. ఆండ్రాయిడ్ లో చేసుకోవచ్చు, కానీ ఐఫోన్ లో చేసుకునే వాళ్ళం కాదు. ఇక నుంచి మనం అయితే చేసుకోవచ్చు. ఈ iOS 18.2 బీటా ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే కెమెరా యాప్ ని కానీ, అలాగే మెసేజ్ యాప్ ని కానీ, వేరే యాప్స్ ని డిఫాల్ట్ గా అయితే ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ లో వీళ్ళైతే ఈ విధంగా తీసుకొస్తున్నారు. మనం ఇక నుంచి ఐఫోన్ లో కెమెరా యాప్ ని, అలాగే మెసేజ్ యాప్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసేవి కాకుండా మనం థర్డ్ పార్టీ డౌన్లోడ్ చేసుకుని డిఫాల్ట్ గా అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ లో మనకి ఇంకొన్ని లాంగ్వేజెస్ అయితే యాడ్ చేశారు ఈ అప్డేట్ ద్వారా అయితే. అలాగే చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. ఒకవేళ మీరు iOS 18.2 బీటా యూజ్ చేస్తున్నట్లయితే మీకైతే చాలా ఫీచర్స్ అయితే వచ్చే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ కూడా వచ్చాయి, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి iQoo నుంచి iQoo 13 అయితే రాబోతుంది. ఇదైతే మనకి 3 మిలియన్ ప్లస్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే బీట్ చేసింది. బట్ ఇది మనకి OnePlus 13 తో కంపేర్ చేస్తే ఇంకా హై స్కోర్ అయితే చేసింది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకున్న మనకి Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే రాబోతుంది. బట్ ఈ ప్రాసెసర్ మనకి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. బట్ చూడాలి, ఇదైతే మనకి ఫస్ట్ టైం ఒకవేళ మనకి iQoo మొబైల్ మన ఇండియాకి వస్తే Elite Snapdragon Elite ప్రాసెసర్ తో. ఇంతకుముందు మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు చూసాం, స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 2, 8 Gen 3 చూసాం. ఇక్కడ నుంచి మనం స్నాప్డ్రాగన్ 8 Elite అని చూడబోతున్నాం. ఒకవేళ మనకి iQoo ఫస్ట్ మొబైల్ ని iQoo 13 తీసుకొస్తే మాత్రం ఇదే మనకి మొట్టమొదటి Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ అయితే అవుతుంది. ఇందులో మనకి డిస్ప్లే కూడా మనకి 2K డిస్ప్లే తీసుకొస్తున్నట్టు తెలిసింది. అలాగే మనకి 144 FPS గేమింగ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. చూడాలి మనకి ఈ ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్. అలాగే మనకి BGMI లాంటి గేమ్ కూడా మనం 144 FPS అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. మరి చూడాలి, ఇదైతే మనకి అక్టోబర్ ఈ నెలనే 30వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. గ్లోబల్ గా లాంచ్ చేస్తారా లేకపోతే చైనాలో లాంచ్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. కానీ ఈ మంత్ ఎండ్ లో అయితే ఇదైతే లాంచ్ అవబోతుంది. మన ఇండియాలో దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ప్రైస్ మాత్రం వీళ్ళు రీజనబుల్ తీసుకొస్తారు. మనకి OnePlus తో కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. కానీ OnePlus కాంపిటీషన్ మొబైల్ ఇది. పర్ఫార్మెన్స్ కి అయితే మనకి OnePlus కి అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఇస్తుంది. OnePlus 13 కి అయితే చూడాలి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారో మన ఇండియాలో. ఇదైతే 30వ తారీఖున అయితే అక్టోబర్ 30వ తారీఖున అయితే లాంచ్ అవుతుంది. గ్లోబల్ గా లాంచ్ చేస్తే ఖచ్చితంగా మన ఇండియా కూడా తీసుకొస్తారు. చూడాలి, ఇది లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus నుంచి OnePlus అయితే ఆక్సిజన్ OS 15 తో పాటు Android 15 ని కొన్ని మొబైల్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేసింది. ఇందులో ఫస్ట్ అయితే OnePlus 12 కి అయితే బీటా అప్డేట్ అయితే తీసుకొని రాబోతున్నారు. మిగతా మొబైల్స్ కూడా తీసుకొస్తారు. ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటికైతే ఆక్సిజన్ OS 15 అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి జొమాటో నుంచి జొమాటోలో ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఆల్రెడీ. ఇదే మనకి షెడ్యూల్ ఆర్డర్. అంటే మనం నాకు ఒక 2 రోజుల తర్వాత ఒక ఆర్డర్ రావాలి, పగలు 10కి ఒక ఆర్డర్ రావాలని నేను ఐటమ్ సెలెక్ట్ చేసుకుని షెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి. 2 రోజుల తర్వాత నేను షెడ్యూల్ చేసుకున్న డేట్ కి టైం కి ఆర్డర్ అయితే నాకైతే వస్తుంది. ఇలా మనం అయితే ఇలా ఆర్డర్ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. రేపటికి కానీ, ఎల్లుండికి కానీ అట్లా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది ఇప్పటి వరకు కొన్ని ఏరియాలో మాత్రం అవైలబుల్ గా ఉండేది. కానీ ఇప్పుడు అయితే దాదాపు 30 సిటీస్ కి అయితే ఎక్స్టెండ్ చేశారు. బట్ మనకి ఈ ఫీచర్ అయితే కొంచెం యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఒక హోటల్ని బుక్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను రేపు ఒక హోటల్కి వెళ్తాను అనుకోండి. ఆ హోటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ ఆ టైంకి నాకు రావాలి. నేను హోటల్కి మార్నింగ్ వెళ్తాను, 10 లోపు నాకు ఫుడ్ రావాలని నేను రేపటికి షెడ్యూల్ చేసుకుంటే ఆ ఫుడ్ అనేది అలా అయితే వస్తుంది. ఇలా అయితే మనం షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. కొంతమందికి యూస్ఫుల్ ఫీచర్, కొంతమందికి యూస్లెస్ ఫీచర్ అని చెప్పవచ్చు. అందరికీ యూజ్ అయ్యేది కాదు, బట్ కొంతమందికి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే చాలా సిటీస్లోకి దాదాపు 30 సిటీస్కి అవైలబుల్ తీసుకొచ్చారు. బట్ మనకి జొమాటో అనేది మనకి ఫుడ్ డెలివరీ ఇట్లా షెడ్యూల్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం సేల్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎప్పటికప్పుడు వాళ్ళ టైంని షెడ్యూల్ చేసుకుంటూ
ఉంటారు, అలాగే ఫుడ్ని కూడా షెడ్యూల్ చేసుకునే విధంగా మేము ఫీచర్ని తీసుకొచ్చామని జొమాటో అయితే చెప్తుంది. బట్ చూడాలి మనకి ఈ ఫీచర్ అయితే సక్సెస్ అవుతుందో లేదో, కానీ చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు, బట్ కొంతమంది యూజ్ చేయట్లేదు. కానీ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈ ఫ్లిప్ మొబైల్ ఇందులో మనకి కవర్ డిస్ప్లే చూసుకుంటే ఆ 3.64 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి డిస్ప్లే మాత్రం వీళ్ళు కవర్ స్క్రీన్ కూడా చాలా పెద్దది తీసుకొచ్చారు ఈసారి అయితే. మనకి సామ్సంగ్ చూసుకుంటే ప్రైజెస్ చాలా పెంచేస్తుంది, కానీ ఇన్ఫినిక్స్ మాత్రం ఇది 45,000 అయితే తీసుకొచ్చింది ఈ మొబైల్ అయితే. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో మంచి మొబైల్, కానీ ఇందులో మనకి మైనస్ ఏంటంటే యూఐ అని చెప్పొచ్చు. యూఐ ని చాలా ఇంప్రూవ్ చేయాలి. మనకి సామ్సంగ్ వన్ యూఐ అనేది మనకి చాలా అడ్వాన్స్ అయితే ఉంటుంది, బట్ ఈ యూఐ అనేది కొంచెం ఓల్డర్ గా అయితే ఉంటుంది. కొంచెం యూఐని అప్డేట్ చేసి కొన్ని ఫీచర్స్ కూడా కొన్ని ఎక్స్ట్రాగా తీసుకొస్తే బట్ అక్కడ మనకి ఈ ఫ్లిప్ మొబైల్స్ అనేవి చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళైతే బడ్జెట్లో తీసుకొచ్చారు. 45,000 ప్రైస్ పాయింట్లో సామ్సంగ్ ఎప్పుడు ఇంత తక్కువ ప్రైస్కి తీసుకురాదు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. కానీ ఇన్ఫినిక్స్ నుంచి అయితే మనకి బడ్జెట్లో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని అయితే కొనాలనుకుంటే కొనొచ్చు, చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి. ఫ్లిప్ మొబైల్ కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.